సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో కన్న తండ్రి కూతుర్ని దారుణంగా చంపేశాడండి. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా మాచర్ల పట్టణంలో ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు కొంచెం లేటుగా తెలిసినాయి. ఒక వారం తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది. నిజం తెలిసి అక్కడ ఉన్న వాళ్ళే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు గురించి తెలిసిన వాళ్ళు అవాక్కైపోయారు. ఈ కేసు ఏంటి, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మాచర్ల పట్టణంలో చౌడేశ్వరి అనే అమ్మాయి, ఆమె ఇంటర్మీడియట్ చదువుకుంది, ఇంట్లోనే ఉంటుంది. 21 సంవత్సరాలు అమ్మాయికి జమ్మలమడుగుకి సంబంధించినటువంటి నాగరాజ్తో ప్రేమ ఏర్పడింది, ప్రేమించుకుంటున్నారు. కానీ వీళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఒకరోజు ఏం చేశారు, వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు బాగా వెతుకుతున్నారు, ఎవరికి కనిపించట్లేదు. ఈ తండ్రి పోలీసులకు ఆల్రెడీ కేసు పెట్టాడు, పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఒక వారం రోజులైంది, అసలు ఏ మాత్రం కూడా ఆచూకీ లభించలేదు. వీళ్ళు ఎక్కడో దూరం వెళ్ళి ఉంటున్నారు, నాగరాజు, చౌడేశ్వరి. అయితే ఈ అమ్మాయి తండ్రి ఉన్నాడు కదా, శ్రీను, అతను పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళి అసలు ఏంటి మిస్సింగ్ కేసు నమోదైంది, వాళ్ళు అసలు ఎటుపోయారు, ఎక్కడికి పోయారు, మా అమ్మాయిని ఏమైనా వెతికి ఇస్తారా లేదా, మీరు అసలు పోలీసులా కాదా అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. వెతికి పట్టుకుంటామయ్యా బాబు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు గదమాయించారు. ఆ తర్వాత అక్కడే ఆ కోపాన్ని ఉండబట్టలేక ఇంకెందుకు, నా కూతురు లేని జీవితం నాకెందుకు, నేను ఇక బతకనని చెప్పి పెట్రోల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ దగ్గరే నిలబడి పెట్రోల్ పోసుకొని తనను తాను కాల్చుకునే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు వెంటనే పోలీసులు అక్కడే ఉన్నారు కాబట్టి, ఇంకొంతమంది అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే అతని మీద నీళ్లు పోసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అమ్మాయి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదనుకుంటున్నావా, మేము ఇంకా సీరియస్గా తీసుకొని మీ అమ్మాయిని మీకు అప్పగిస్తాము, నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, కామ్గా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అతన్ని ఇంటికి పంపించారు. తర్వాత పోలీసులు కూడా 4 బృందాలుగా ఏర్పడి వాళ్ళ కోసం గాలించారు. వాళ్ళు ఫోన్లు తీసుకెళ్తారు కదా, సిగ్నల్స్ ఆధారంగా, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడున్నారు ఏంటని చెప్పి గాలిస్తే వాళ్ళు ఒక దగ్గర ఉన్నారని తెలుసుకున్నారు. వాళ్ళని నేరుగా తీసుకొచ్చి నాగరాజుని వాళ్ళ ఇంటికి, ఈ చౌడేశ్వరిని వీళ్ళ ఇంటికి పంపించారు. ఇక్కడతో కథ మొత్తం క్లియర్ అయిపోయింది అనుకున్నారు. మా అమ్మాయి మా ఇంటికి వచ్చేసింది కదా, ఇక మా అమ్మాయిని వెంటనే ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేపిద్దాం, ఈ నాగరాజు అనేవాడు అసలు వద్దు, ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకోమ్మా, ఇప్పటికైనా నువ్వు మేము చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో, నీ జీవితం బాగుంటుంది, అనవసరంగా వాడితో వెళ్ళకని చెప్పి కొంత గొడవలు జరిగినాయి. ఆ తర్వాత మేము చెప్పినటువంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. కట్ చేస్తే 2 days తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్కి వేలాడుతూ ఊరేసుకున్నటువంటి సిచ్యువేషన్లో కనిపించింది. ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అనుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బోరున విలపిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. తర్వాత పోలీసులు వచ్చారు, పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు. అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే, వేరే అతన్ని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామా, నాగరాజు నువ్వు మర్చిపో, నాగరాజు వద్దు, మనకు సెట్టుగాడు అని చెప్పి పెళ్లికి ఒప్పుకోలేదని ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా పోలీసులకు చెప్పారు. అదే నిజం అనుకున్నారు. కానీ పోలీసులు తమ స్టైల్లో విచారిస్తారు కదా, వాస్తవాలంటే వెలుగులోకి తీసుకొస్తారు కదా, నిజాలంటూ కనుక్కుంటారు కదా. పోలీసుల విచారణలో తేలినటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయి బయటికి పోలీసులు అప్పగించారు కదా, ఎక్కడుందో కనుక్కుని అప్పగించారు కదా, ఆ తర్వాత రోజు రాత్రి తండ్రి చాలా దుర్మార్గంగా ఇంట్లో తలుపులు బయటికేసి కుటుంబ సభ్యులందరినీ కూడా బయటికి పంపించి ఏమీ తెలియనట్టుగా ఇంటి లోపలికి వెళ్ళి గడియ పెట్టేసి, నువ్వు ఎందుకు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవటం లేదు, నువ్వు ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోయి ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకుని నా పరువు తీస్తావా, నేను అసలు రోడ్డు మీద తలెత్తుకుని బతకాలా వద్దా, లేదంటే నేను కూడా చచ్చిపోవాలా, ఎందుకే ఇట్లా తయారయ్యారు మీరని చెప్పి కూతురుతో గొడవపడి, నువ్వు ఇక వినవు, ఇట్లా చెప్తే వినవని చెప్పి ఆ కూతుర్ని కింద నేల మీద పడుకోబెట్టి కడుపు మీద ఎక్కి గొంతు పిసికేసి ఆ దిండుతో ముఖం మీద గట్టిగా అదిమ పెట్టి శ్వాస ఆడకుండా చేసి, ఊపిరాడకుండా చేసి, తర్వాత ఆమె కొన ఊపిరితో ఉండగా ఇక ఒక 1 నిమిషం 2 నిమిషాల్లో అయిపోతుంది అనగా, అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక చీరలు ఉంటాయి కదా, ఆ రూమ్లో ఒక కొత్త చీర తీసుకుని ఆమె మెడకి బిగించి డైరెక్ట్గా ఆమె కొనపేరుతో ఇంకా కొట్టుమిట్టాడుతోంది. డైరెక్ట్గా పైన ఉన్నటువంటి ఫ్యాన్కి వేలాడి తీశాడు. కన్న తండ్రి వేలాడి తీసి ఆమె ఉరేసుకుని చనిపోయిందని చెప్పి అందరికీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఆయనే ఆ పాప మీద
గుండెల మీద కూర్చొని అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి ఇక లాస్ట్లో క్లైమాక్స్లో ఊరేసి చీరకి గొంతు బిగించి ఫ్యాన్కి వేలాడదీసి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా చూడొచ్చు, తండ్రికి సంబంధించిన దృశ్యం కూడా చూడొచ్చు. అసలు ఏమీ ఎరగనట్టుగా నేను తీసుకొచ్చిన వాడిని చేసుకోమన్నందుకు అది నచ్చక, నాగరాజు వద్దు అన్నందుకు, ప్రేమ పెళ్లి వద్దు అన్నందుకు ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందయ్యా అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. కానీ అతనికి తెలుసు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు, పరువు కోసం ఈ విధంగా తండ్రే కన్న కూతుర్ని చాలా దారుణంగా నిర్దాక్షణ్యంగా మర్డర్ చేశాడు అన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం మిస్ అయిపోయినటువంటి అమ్మాయి తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెని ఇంత దారుణంగా చంపిన విషయం వారం రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, ఆ ప్రేమకు ఒప్పుకోలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఊళ్ళో వాళ్ళు ఈ రోజు వరకు అదే నమ్మారు. కానీ ఇప్పుడు నిజం బయటకు వచ్చేసరికి అందరూ కూడా నోరిళ్ళ పెట్టిన పరిస్థితి. అంటే పరువు కోసం మన కులపోడు కాదు, మనవాడు కాదు, అతన్ని చేసుకుని నువ్వు వెళ్ళిపోతే మా పరువేం కావాలా, నేను బజార్లో తల ఎట్లా పైకెత్తుకోవాలా, నన్ను అందరూ చేదరించుకుంటారు కదా, నా మీద ఉమ్మేస్తారు కదా, వేరే కులపోని చేసుకుంది నీ అమ్మాయి అని చెప్పేసి ఇట్లా పరువు కోసం ఆలోచించి ఈ రోజుల్లో కూడా చూడండి తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ప్రేమించింది, నా జీవితం ఎంతో బాగుంటుందని చెప్పేసి ఆమె అనుకుంది. సరే, కూతురు సంతోషం, ప్రేమ, కూతురు సుఖం ముఖ్యం అనుకొని కొంతమంది తల్లిదండ్రులు మనసుని కొంచెం మెత్తపరుచుకొని, సరే అమ్మాయి ఇష్టపడుతుంది కదా, అమ్మాయి సంతోషంగా అంటే మనకేం కావాలని చెప్పి అతను ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ వర్గమైనా సరే, ఏ జాతి అయినా సరే, కూతురు అల్లుడు ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలని ఆలోచించే కుటుంబాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా పరువు కోసం పాకులాడి పరువు హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ కేసుకు సంబంధించిన నిజాలు బయటకు వచ్చేసరికి అందరూ కూడా షాక్ తిన్నారు, కంగు తిన్నారు. అప్పటి వరకు ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వీళ్ళు ఒక డ్రామా ప్లే చేశారు, చంపేసి తానే ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఒక డ్రామా ప్లే చేశారని పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.